అందరికీ గుడ్ మార్నింగ్. అమ్మమ్మస్ ఐడియాస్. చూడండి, కొబ్బరి పాలు తీసాక రాత్రి మనం కవర్లు వేసి దాన్ని హ్యాంగింగ్ చేస్తాం కదా. హ్యాంగింగ్ చేశాక ఈ వాటర్ కిందకి వచ్చేసి పైన ఇలా వెన్న ముద్దలా తయారవుతుంది అనమాట కవర్లో. అలా తయారైనప్పుడు మనం ఇది ఇలాంటి దళసరి కవర్లో మనం వేసుకోవాలి. ఇది డీమార్ట్ కవరు వేసి చిన్న హోల్ పెట్టి వాటర్ తీసాము. తర్వాత ఇది చూడండి, తీసేసాక ఆ విధంగా స్టవ్ మీద పెడతాం అన్నమాట. పెట్టాక దీన్ని మనం అది నెమ్మదిగా చూడండి ఎలా కరిగిపోతుందో. వెన్న కరిగినట్టే ఇలా కరిగిపోతూ ఆయిల్ ఇలా ఇంత గట్టిగా ఉంటేనే మనకి ఆయిల్ త్వరగా వస్తుంది అన్నమాట. ఈ మొత్తం 4 కాయలు పాలు తీసి చేసింది ఇది. చూసారు కదా. ఇది ఏం చేస్తున్నారంటే చాలామంది దీన్నే క్రీమ్ కింద కూడా అమ్ముతున్నారు. ఈ పాలని, ఈ పాల మేగడని, మన కొబ్బరి పాలు తీసాక వచ్చే మేగడలానే ఉంటుంది వచ్చు. దీన్నే ఏంటంటే క్రీమ్ కింద చేసి అమ్ముతున్నారు. మనం ఇలా చేసుకుంటే ఆయిల్ వస్తుంది. అంటే కొబ్బరి నేను బయట పండగలకి వాటికి మనం చాలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. చాలామంది వేస్ట్గా పాడేస్తుంటారు. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే కొట్టి దాన్ని మనం ఉపయోగించలేకపోతే గబుక్కన ఏ పనుల మీద ఉండి బయట వదిలేయకండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. పెడితే పొద్దునకి చక్కగా కురిడీల్లాగా ఊడొచ్చేస్తాయి. ఊడొచ్చేస్తే మర్నాటికి మళ్ళీ 3-4 రోజులు అయినా కూడా మనకేం పాడవు డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి, వెన్నలో ఉన్నది కాస్త ఇది ఈ విధంగా కరిగిపోయింది. చూసారా. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే హైలో పెట్టాను నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇది కరగడం కోసం. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి ఒక గరిటెలో వదిలేయండి. నేను సిమ్లో పెట్టేస్తున్నాను. చూసారా, చిన్న మంట అంతే పెట్టేసి దాన్ని అలాగా ఉడకనివ్వడం. మధ్య మధ్యలో వచ్చి మనం వేరే పనులు చేసుకుంటూ మధ్యలో వచ్చి ఒకసారి ఇలా తిప్పేస్తే సరిపోతుంది. ఇంట్లోనే మనం ప్యూర్ కొబ్బరి నూనె ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇది మొత్తం ఆయిల్ బయటకు వచ్చాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది, వీడియో పెద్దది అయిపోతుంది. కాబట్టి ఇంతవరకు ఇంక చేసేదేమీ లేదు. ఇది నెమ్మదిగా ఇలా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. మనం నెయ్యి కాస్తున్నప్పుడు వెన్న కాల్చేటప్పుడు ఎట్లా అవుతుందో సేమ్ అంతా ఇది అది అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మ ఐడియాస్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.